హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి మనకి శ్రావణ మాసం స్పెషల్ లక్ష్మీ ఐడల్స్ దియాస్ కలెక్షన్ చూద్దామండి. చాలామంది అడుగుతున్నారండి లక్ష్మీ ఐడల్స్ కలెక్షన్ చేయమని. ఫస్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారండి, బిగ్ సైజ్ అండి. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో, చాలా బాగుందండి. హెవీ పీసు మనకి కమలంలో కూర్చుని ఉన్నారు చూడండి అమ్మవారు. చాలా బాగా వస్తుంది కార్వింగ్, అది కూడా మనకి 5 ఇంచెస్ అండి, 5.5 ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి. ప్రైస్ వచ్చేసరికి మనకి 1850 పడుతుందండి. అమ్మవారు చాలా కలగా ఉన్నారు చూడండి, మనకి నవ్వు ముఖంతో చాలా బాగుందండి పీస్ అయితేని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు అండి. చూడండి మనకి ఇక్కడ పీఠం పైన కూర్చుని ఉన్నారు అమ్మవారు. చాలా బాగుందండి. ఐడల్ కూడా ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చింది, డిజైన్ అంతా కూడా. మనకి అమ్మవారి హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ వస్తున్నారండి. మనకి అమ్మవారి ప్రైస్ వచ్చేసరికి 1450 అండి. అలాగే మనకి దండలు కూడా తీసుకోవచ్చండి, చిన్న చిన్న ఐడల్స్కి వేసుకోవడానికి. మనకి 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ ఐడల్ వరకు వేసుకోవచ్చండి, చాలా బాగున్నాయి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 15 రూపీస్ పడుతుందండి. ఈ దండ కాస్ట్ చూడండి, బాల్స్తో చాలా బాగా వచ్చాయండి. అలాగే ఇంకొక లక్ష్మీ అమ్మవారండి. చూడండి అమ్మవారు అందరూ కూడా చాలా కలగా ఉన్నారు. మనకి ఐడల్ ప్రైస్ వచ్చేసరికి 850 అండి ఓన్లీ. మనకి హైట్ వచ్చేసరికి 4.7 ఇంచెస్ వరకు వస్తున్నారండి. చూడండి ఎంత కలగా ఉన్నారో అమ్మవారు. మనకి ఈ బాల్స్లోనే ఇది వేరే మోడల్ అండి, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక లక్ష్మీ అమ్మవారండి. అమ్మవారు కూడా చూడండి ఎంత కలగా ఉన్నారో, చాలా బాగా వచ్చాయండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 800 పడుతుందండి అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ అండి, ఓన్లీ 3 ఇంచెస్ మకర తోరణంతో సహా వస్తున్నారు. ఓన్లీ 450 రూపీస్ అండి అమ్మవారి కాస్ట్. మనకి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి, చాలా బాగుంది ఐడల్ కూడా. ఓన్లీ 450 అండి. మనకి ఈ విధంగా 2 ప్యాటర్న్స్లో ఉన్నాయండి. ఇలా చిన్న చిన్న ఐడల్స్కి వేసుకోవడానికి యూజ్ అవుతాయండి. ఈచ్ వన్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది మనకి. చాలా బాగున్నాయండి ఇవి కూడా దండలు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండి, బాలాజీ ఐడల్లు. చూడండి ఎంత బాగున్నారో, ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి మనకి ఫినిషింగ్. ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడుగున్నారు, మనకి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి. ఈ బాలాజీ హైట్ వచ్చేసరికి మనకి 5.2 ఇంచెస్లో వస్తున్నారండి. ప్రైస్ వచ్చేసరికి మనకి 700 పడుతుంది. చాలా బాగుందండి ఫినిషింగు. అలాగే మనకి లక్ష్మీ అమ్మవారండి, ఫినిషింగ్ చూడండి ఫైన్ క్వాలిటీలో వచ్చాయండి ఇవి. కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయి. మనకి లక్ష్మీ అమ్మవారి కాస్ట్ వచ్చేసరికి 650 రూపీస్ అండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి, చాలా బాగుంది. చాలా బాగుందండి పీస్ అయితేని. స్వామివారి దగ్గర అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి అమ్మవారు. చూడండి ఈ విధంగానే. మనకి అమ్మవారి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్లో వస్తున్నారు. చాలా బాగున్నారండి. ఈ కార్వింగ్ అంతా కూడా ఈ విధంగా సెట్ కింద తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి పాలవెల్లి అండి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, చాలామంది అడుగుతున్నారు. మనం వినాయక చవితికి శ్రావణ మాసంలో అది కూడా పెట్టుకుంటాం కదా, ఈ విధంగా వస్తుంది చూడండి, చాలా బాగుంది. మనకి ఇది స్మాల్ సైజ్ అండి, స్టార్టింగ్ సైజ్ చూపిస్తున్నాను. 9x9 వస్తుందండి. మనకి 9 ఇంచెస్ వస్తుంది. మనం ఇటు నుంచి చూసుకున్నా కూడా 9 ఇంచెస్ వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చేసరికి ఓన్లీ 4 హుక్స్ వస్తాయండి. ఇది స్మాల్ సైజు. ప్రైస్ వచ్చేసరికి మనకి 1250 రూపీస్ పడుతుందండి. మీకు బెల్స్ అది కావాలంటే అటాచ్ చేసి ఇస్తామండి. 4 బెల్స్ వచ్చేసరికి మీకు 200 పడతాయండి, ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇస్తాము. చాలా బాగుంది చూడండి. ఇది ఓన్లీ మనకి 9 ఇంచెస్ వస్తుందండి, 9x9. ఇందులో సైజెస్ ఉన్నాయండి. వీడియో లెంత్ అవ్వడం వల్ల చూపించట్లేదు. మెసేజ్ చేస్తే నేను సైజెస్ అన్నీ కూడా ప్రైజెస్ చెప్తాను. మనకి 12x12 వస్తుందండి, 14x14 కూడా వస్తుంది. ఇది కూడా 9x9 అండి. మనకి 9x9లోనే 2 బ్రాండ్లో వచ్చాయండి. ఇది వచ్చేసి మనకి NVS కంపెనీలో వస్తుందండి. చూడండి ఈ విధంగా. వీటికి కూడా మనకి లక్ష్మీ, గణేష్, ఓం, స్వస్తిక్ వచ్చాయండి. కూడా 9x9 వస్తుందండి. చైన్లో అది సేమ్ అదే విధంగా వస్తాయి. కాస్ట్ వేరియేషన్ అయితే ఉందండి.
మనం ఇలా ఫ్లవర్స్ అది కూడా పెట్టుకోవచ్చండి కావాలంటేనే. చూడండి ఈ విధంగా. ఈ ఫ్లవర్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 300 అండి. మనం కావాలంటే 4 ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 పెట్టుకోవచ్చు. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 1350 రూపీస్ పడుతుందండి. సేమ్ సైజులోనే ఈ కంపెనీలో వచ్చేసరికి 1250 పడుతుంది. ఏదైనా కూడా తీసుకోవచ్చండి, రెండు కూడా బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితేనే. మనకి దీనికి వచ్చేసి ఎక్స్ట్రా కాయిన్ వస్తుందండి, గణేష్ కాయిన్ వస్తుంది ఈ విధంగానే. వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియ్య అండి, బిగ్ సైజు. మనకి శ్రావణ మాసం స్పెషల్ అండి. మనం అఖండ దీపం కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. మనకి 1 డే ఉంటుందండి. చాలా బిగ్ సైజ్ అండి. మనకి ఇది దియ్య హైట్ వచ్చేసరికి 9 ఇంచెస్ వస్తుందండి. 9 ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది. మనకి లెంత్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వస్తుందండి. లోత్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ వరకు వస్తుందండి. లోత్ ఎక్కువ వస్తుంది, చాలా బాగుందండి. మనం మిడిల్లో ఒక విక్ హోల్డర్ వేసుకు పెట్టుకుంటే 1 డే ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. మనకి వెయిట్ వచ్చేసరికి ఇంచుమించుగా 2 kgs వరకు వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 2500 పడుతుందండి. చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము. చాలా బాగుంది చూడండి. మనకి అటు ఇటు కూడా పికాక్స్ వచ్చేసి గజలక్ష్మి కూడా చాలా బాగా వచ్చారండి అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసరికి గజలక్ష్మి దియ్య అండి. ఇది చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయింది. చాలామంది అడుగున్నారు. చూడండి అమ్మవారు ఎంత బాగా వచ్చారో, మనకి కమలంలో కూర్చున్నట్టుగా. అటు ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ ఇలా వచ్చాయండి. చాలా బాగుంది చూడండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఫైన్ క్వాలిటీ అండి ఇది కూడా. మనకి దియ్య లోతు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఇదంతా కూడా డిజైన్ వచ్చి చాలా బాగుందండి, నీట్ ఫినిషింగ్లో వచ్చింది. మనకి ప్రైస్ వచ్చేసరికి 1050 పడుతుందండి. అమ్మవారి దియ్య హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 6 ఇంచ్ వరకు వస్తుందండి. 5.5 6 ఇంచ్ వరకు. మనకి లెంత్ వచ్చేసరికి 4 ఇంచ్ వరకు వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి అమ్మవారు. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1050 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దీపం అండి, బిగ్ సైజ్ అండి. చూడండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. మనకి సైడ్ వచ్చేసరికి ఈ విధంగా పికాక్స్ వస్తాయండి. పికాక్స్ కూడా మనకి కింద స్క్రూ సిస్టమ్ వచ్చింది చూడండి. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయి. మనకి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. బిగ్ సైజ్ అండి. మనకి ఇది హైట్ వచ్చేసరికి 7 ఇంచెస్లో వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇది లోత్ వచ్చేసరికి 1.5 ఇంచెస్ వస్తుంది. బిగ్ సైజ్ అండి, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 1250 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియాస్ అండి, స్మాల్ సైజులో వచ్చాయి చూడండి. కార్వింగ్ అంతా చాలా బాగా వచ్చాయి. మనకి వీటిలో శంకు చక్రనామాలు వచ్చేవండి. ఇప్పుడైతే గజలక్ష్మి వచ్చారు చూడండి, చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 650 రూపీస్ పడుతున్నాయండి. దియాస్ ప్లేట్స్ కాకుండాని. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. ప్లేట్ కావాలంటే ఈచ్ ప్లేట్ 60 రూపీస్ అండి. ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ అవుతున్నాయి. దియా 650 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కలసం అండి. మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఇవి అయితే చాలామంది అడిగారు. ఇప్పుడైతే స్టాక్ వచ్చేసాయి. మనకి ఇది హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి. చాలా బాగుంది. వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి. చూడండి, చూడడానికి కూడా ఫినిషింగ్ అంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ అండి. లీవ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మనకి కిందదైతే అటాచ్ అయిపోయి ఉంటుందండి. ఈ పైదైతే వచ్చేస్తుంది క్లీన్ చేసుకోవడానికి. మనకి ఇలా స్క్రూ సిస్టమ్ ఉంటుందండి. ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1050 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ ధూప్ స్టాండ్ అండి. చాలా బాగుంది చూడండి. ఇవి కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు. మనకి బిగ్ సైజ్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. మనకి లెంత్ వచ్చేసరికి 5 ఇంచెస్ అండి. మిడిల్లో కూడా మనకి ఈ విధంగా విక్ వస్తుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 1500 అండి. వెయిట్ ఎక్కువలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గౌరమ్ సెట్లు అండి. గౌరమ్ సెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయండి.
మనకి 4 వస్తాయండి. ఇలా రోలు రోకలు ఇవన్నీ కూడా వస్తాయి. ప్రైస్ వచ్చేసరికి సెట్ కాస్ట్ 1000 పడుతుందండి. ఈ ప్లేట్ వచ్చేసి 300 అండి. స్టాండ్ ప్లేట్ 5 ఇంచెస్లోది. ఓన్లీ ఈ సెట్ వచ్చేసి 1000 పడుతుందండి. మనకి వెయిట్ వచ్చేసి 650 నుంచి 700 గ్రామ్లో వస్తుందండి. వచ్చేసరికి మనకి పంచహారతి స్టాండ్ అండి. ఇవి కూడా మనకి న్యూ మోడల్లో వచ్చాయి చూడండి. స్మాల్ సైజులో చాలా బాగున్నాయి. మనం ఇక్కడ 5 ఒత్తులు వేసుకుని పెట్టుకోవచ్చండి. మన అమ్మవారి దగ్గర అది కూడా పంచహారతి కింద పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. మనకి ఈ విధంగా స్టాండ్ మోడల్లో వచ్చింది. ఓన్లీ 600 పడుతుందండి. ప్రైస్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా 5 వస్తున్నాయి. దియాస్ వచ్చేసరికి చాలా బాగుంది. మనకి హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ వస్తుందండి. మనకి ఈ విధంగా చూసుకున్నా కూడా 5 ఇంచెస్లో వస్తుందండి. లెంత్ వచ్చేసరికి ఓన్లీ 600 పడుతుందండి. ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముక్కంటి దియా అండి. ఈ విధంగా 3 దియాస్ అయితే వస్తాయండి. మనం 3 దియాస్ కింద పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి 620 రూపీస్ అండి. హైట్ వచ్చేసరికి మనకి 5.5 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ప్రైస్ వచ్చేసి 620 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పంచహారతి అండి. చూడండి చాలా బాగా వచ్చింది మనకి ఫినిషింగ్ అంతా కూడానే. మనం దియాస్ పెట్టుకుని పంచహారతి ఇచ్చుకుంటాం కదా, మనకి ఈ విధంగా 5 ఒత్తులు వేసుకోవచ్చండి. లేదంటే ఈ విక్స్ తీసేసుకుని మనం ఫ్లవర్స్ డెకరేషన్ కానీ అలా కూడా చేసుకోవచ్చండి. పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకుని చాలా బాగుందండి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 950 రూపీస్ పడుతుంది. మనకి హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 6 ఇంచెస్ వస్తుంది. వచ్చేసరికి మనకి హ్యామటూర్లీలు అండి. ఇవైతే చాలామంది అడిగారు. మనకి అభిషేకాలు చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతాయండి. లేదంటే మనం వాటర్ ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ పూజా రూమ్స్లో అయితే ఆల్ పర్పస్ యూజ్ అవుతాయండి. చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి. మనకి ఇది స్మాల్ సైజు 550 రూపీస్ అండి. మనకి లెంత్ వచ్చేసరికి 6 ఇంచెస్ వస్తుందండి. 6.5 వరకు వస్తుంది. హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తుందండి. 550 అండి. ఇందులో కొంచెం బిగ్ సైజ్ వచ్చేసరికి 850 అండి. మనకి ఇది 8.5 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుంది. 850 రూపీస్ అండి. ఇలా 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి.